హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ మహిళల ఆరోగ్య కార్యాచరణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఇంటికి ఆరోగ్యం ఇల్లాలే, ఆమె బాగుంటేనే ఇంటిల్లిపాది బాగుంటారు. ఆమెకు చిన్న సుస్థి చేసిన కుటుంబం అంతా వికలమవుతుంది. కాబట్టి ఆమె ఆరోగ్యం విషయంలో ఏమాత్రం ఆలసత్వం చూపొద్దు. ఆరోగ్యం విషయంలో అంతా ఒకటే కావచ్చు, కానీ మహిళలకే ప్రత్యేకమైన సమస్యలు చాలానే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా వహిస్తే వీటిలో చాలా జబ్బులను నివారించుకోవచ్చు. త్వరగా దాడి చేయకుండా తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు పట్టణాలు గ్రామాలని తేడా లేకుండా రొమ్ము క్యాన్సర్ అంతటా కనిపిస్తుంది, కలవరం కలిగిస్తోంది. ఒకప్పుడు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వస్తుండేది. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ దీన్ని అధిగమించి తొలి స్థానానికి చేరుకుంది. ఎంతోమంది చిన్న వయసులోనూ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండటం ఆందోళనకరం. రొమ్ముల తీరు పట్ల అవగాహన కలగకుండా ఉండేది దీని ఆరంభంలోనే గుర్తించవచ్చు. కొత్తగా రొమ్ములో నొప్పి లేని గడ్డలు ఎక్కడైనా మందంగా గట్టిగా తగలటం, చనుమోనలను లోపలికి లాక్కుపోవటం, చనుమోనల ఆకారం సైజు మారటం, చనుమోనల నుంచి రక్తం రావటం, చనుమోన చుట్టూ పొక్కులు పుండ్లు, రొమ్ముల మీద సొట్ట గుంట పడటం, రొమ్ముల్లో ఎక్కడో ఒక చోట విడవకుండా నొప్పి రావటం, చంకల్లో గడ్డలాంటి వాపు, ఇలాంటి మార్పులు గమనిస్తే తత్సారం చేయొద్దు. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనని వెనకాడొద్దు. వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే క్యాన్సర్ను త్వరగా పట్టుకోవటానికి వీలుంటుంది. ముందస్తు పరీక్షతో రొమ్ముల్లో ఏర్పడే మార్పులపై ఓ కన్నేసి ఉంచటంతో పాటు 40 ఏళ్ల దాటిన మహిళలంతా క్రమం తప్పకుండా 2 ఏళ్లకు ఒకసారైనా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. దీంతో క్యాన్సర్ ఆనవాళ్లు ఏవైనా ఉంటే ముందే తెలిసిపోతుంది. మామోగ్రామ్లో రేడియేషన్స్ ప్రభావం తక్కువే, నొప్పి వంటి ఇబ్బందులేవి ఉండదు. క్యాన్సర్లో గర్భాశయ ముఖద్వార సర్వైకల్ క్యాన్సర్ తీరే వేరు. దీన్ని 10 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు. మరి క్యాన్సర్కు ఇలాంటి అవకాశం లేదు. అయినా కూడా మన దేశంలో ఏటా 47,000 మందికి ఈ క్యాన్సర్కి బలవుతున్నారు. చాలా మందిలో ముదిరిన తర్వాత బయటపడటమే దీనికి కారణం. ముందే జాగ్రత్త పడితే ఈ మరణాలను పూర్తిగా ఆపేయచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమో వైరస్ HPV. ఇది లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తోంది. HPV సోకిన అందరికీ క్యాన్సర్ రావాలని లేదు. ఎక్కువ మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా మారుతుంది. కొందరికైతే క్యాన్సర్గా పరిగణిస్తుంది. వీరిలో ముందుగా గర్భాశయ ముఖద్వారం కణజాలం మీద కొన్ని మార్పులు తలెత్తుతాయి. ముందస్తు క్యాన్సర్ దశ అన్నమాట. ఇది చాలా వరకు తగ్గుతుంది. కాస్త తీవ్రమైన మార్పులు 10 ఏళ్లలో క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారిలో కనీసం 80-80% మందిలో క్యాన్సర్గా మారకుండా చూసుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆనవాళ్లను గుర్తించడానికి తేలికైన పాప్ స్మియర్ పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో దాదిపూలతో గర్భాశయ ముఖద్వార కణజాలాన్ని సేకరించి పరీక్షిస్తారు. లైంగిక సంపర్కంలో పాల్గొనే వయసులో ఉన్న మహిళలంతా ప్రతి 3 ఏళ్లకు ఒక్కసారినా దీన్ని చేయించుకోవాలి. HPV ఇన్ఫెక్షన్ నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. శృంగార జీవితాన్ని ఆరంభించడానికి ముందే వీటిని తీసుకోవాలి. బాలికలకు 9-15 ఏళ్ల వయసులోనే ఇప్పించడం ఉత్తమం. నెలసరి నిలిచిపోవడం మెనోపాజ్ మహిళలంతా ఎదుర్కొనే దశ. ఋతుక్రమణం ఒక్కసారిగా నిలిచిపోదు. నెలసరికి మధ్య ఎడమ పెరగటంతో ఆరంభమై క్రమంగా పూర్తిగా ఆగిపోతుంది. నెలసరి నిలవటం సహజమైన శారీరక మార్పు. అయితే ఒంట్లో హార్మోనల్ మోతాదులో తగ్గిపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
ఇవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జీవనశైలిని మార్చుకోవటం ద్వారా మెనోపాజ్ ఇబ్బందులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. వేడి ఆవిర్లు వస్తుంటే మానసిక ఒత్తిడి, కాఫీ, మసాలా పదార్థాలు, బిగుతైన దుస్తులు వంటివి వీటిని ఎక్కువగా చూస్తున్నాయేమో గుర్తించాలి. ఆయా కారణాలకు దూరంగా ఉండాలి. రోజు ప్రయాణం వంటి గాఢంగా శ్వాస తీసుకునే పద్ధతులు పాటించాలి. యోగా, ధ్యానము మేలు చేస్తాయి. వీటితో దిగులు, చిరాకు వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. చెమట్లు ఎక్కువగా పడుతుంటే పడక గది చల్లగా ఉండేలా చూసుకోవాలి. రోజు నడక, జాగింగ్ చేయాలి. అవసరమైతే విటమిన్ ఈ మాత్రలు వేసుకోవాలి. ఆహారంలో సోయా ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు అంతర్జాతీయ మహిళల ఆరోగ్య కార్యాచరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 28న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహనీయులెందరో ఉన్నారు. వారిలో నందమూరి తారక రామారావు ముందుకు వరుసలో నిలుస్తారు. తెలుగు వారికి రాముడు, కృష్ణుడు ఆయనే. తెలుగు తెరపై అంతలా చెరగని ముద్ర వేశారు. తరాలు మారిన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పేరు ఎన్టీఆర్. సినీ రంగంలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినా రాజకీయాల్లో ప్రవేశించి పెను మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్కే చెల్లింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాటికి నేటికి ఎప్పటికీ ఓ అరుదైన రికార్డే. నందమూరి తారక రామారావు 1923 మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామయ్య దంపతులకు జన్మించారు. పల్లెటూరి పిల్ల సినిమాతో అరంగేట్రం చేశారు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత నటించిన మన దేశం సినిమాను ముందు విడుదలైంది. ఆ తర్వాత పాతాళ భైరవి, మల్లీశ్వరి, మాయాబజార్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్టీఆర్ ఖాతాలో నిలిచాయి. స్వీయ దర్శకత్వంలో 3 పాత్రల్లో నటించిన దాన వీర కర్ణ శూర అయితే దర్శకులకు, నటినటులకు నేటికి ఒక పాఠం లాంటి సినిమా. ఆ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. వినాయక్ దామోదర్ సావర్కర్ భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందుత్వ అనే రాజకీయ హిందూ జాతి వాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందూ మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించారు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందుత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు. సావర్కర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పూణేలోని ఫెర్గుసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించారు. ఈయన 1883 మే 28న మహారాష్ట్ర నాసిక్ నగరం సమీపంలోని భూగూర్ గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పునర్నవి భూపాలం ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు చలనచిత్రాల్లో నటించింది. పూర్ణవి భూపాలం 1996 మార్చి 28న తెనాలి, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. భూపాలం నాటక విద్యార్థిగా తన క్యారియర్ ప్రారంభించి 17 సంవత్సరాల వయసులో సినిమాల్లోకి ప్రవేశించింది. ఉయ్యాల జంపాల చిత్రంతో సహాయ పాత్రలో ఆమె తొలి నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డుకు నామినేట్ అయ్యింది. గుల్షన్ దేవయ్య భారతదేశం చెందిన నటుడు. ఆయన 2010లో దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి శైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలతో నటనకు గాను మంచి పేరు తెచ్చుకొని శైతాన్లో అతని నటన విమర్శకులకు ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ పొందారు. కంబెయాండ్ దేవయ్య గుల్షన్ 1978 మే 28న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. పేర్లే మానే భారతీయ నటి. ఆమె గీత రచయిత, యూట్యూబర్, టెలివిజన్ ప్రెజెంటర్ కూడా. ఆమె ప్రధానంగా మలయాళ టీవీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె మలయాళ డ్యాన్స్ రియాలిటీ షో D4 డ్యాన్స్ 3 సీజన్లకు సహా హోస్ట్గా ఆమె ప్రసిద్ధి చెందింది. 2018లో బిగ్ బాస్ మలయాళం సీజన్ 1లో ఆమె మొదటి రన్నరప్గా నిలిచింది. తెలుగు సినిమా కళ్యాణ వైభోగమిలో ఆమె పాల్ పాల్ పాట అలిపించి
మెప్పించింది. 2022లో బోని కపూర్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా వలిమే ఆమె నటించి అందరినీ అలరించింది. ఆమె కోచిలో ఉన్న సైరో మలబార్ సిరియన్ క్రైస్తవ ఉమ్మడి కుటుంబంలో చౌరా 1989 మే 28న జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.